ఏపీలోని ఆ ఉమ్మడి జిల్లాలో వార్ మొత్తం కూడా వన్ సైడ్ చేసిన కూటమికి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అడ్డంకులు తప్పట్లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటుతున్నప్పటికీ అధికారంలో మార్పు రాలేదని టీడీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులని కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నామంటూ వాపోతున్నారు వారు. ఇంతకీ ఏంటా జిల్లా, ఆ వ్యవహారం ఏంటో వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది కూటమి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఇక నాటి నుంచి జిల్లాలో తమదే ఆధిపత్యమంటూ నేతలు ఫుల్గా సంబరపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు టీడీపీకి సానుభూతి పరులుగా ఉన్న ఉద్యోగులు, అధికారులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఇబ్బందులు పడ్డామని, కూటమి సర్కార్ రావడంతో ట్రాన్స్ఫర్లకి డోకా ఉండదని భావించారు. కానీ తీరా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉండడం పట్ల నేతలతో పాటు అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత 10 రోజులుగా ట్రాన్స్ఫర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. దగ్గర ప్రాంతాలకు బదిలీలు చేయించుకొని వెళ్లాలనుకుని ఎన్నో ఆశలతో ఉన్న అనేక మంది టీడీపీ సానుభూతి ఉద్యోగులకు ఉన్నతాధికారులు చుక్కలు చూపిస్తున్నారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీస్, జడ్పీ సహా పలు శాఖల్లోని ఉద్యోగులు దగ్గర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తారని భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ బదిలీల మ్యాటర్లో సీన్ రివర్స్ కావడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులకు ఇటీవలే స్థానచలనం కల్పించారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని కానిస్టేబుల్స్, రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలను బదిలీ చేశారు. అయితే వీరిలో అనేక మంది ఉద్యోగులు స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తమను వారి దగ్గర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలని సిఫారసు లేఖలను తీసుకున్నారట. ఆ లేఖలను జిల్లా పరిపాలనా కార్యాలయంలో కూడా అందజేశారట. కానీ అనూహ్యంగా 2 రోజుల క్రితం జరిగిన బదిలీలో కోరుకున్న చోటికి కాకుండా వేరే సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం పట్ల అందరూ షాక్ తిన్నారని చర్చ జరుగుతోంది. దీంతో సిఫారసు లేఖలను తీసుకుని ఉద్యోగులు ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారట. అయితే అసలు బదిలీల విషయమే తెలియని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ ట్రాన్స్ఫర్ కాగితాలను చూసి దిక్కుతోచని స్థితిలో పడ్డారట. కనీసం ఏ ఒక్కరికి కూడా చెప్పిన చోటికి బదిలీ చేయలేదని జిల్లాలోని ఉన్నతాధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. జిల్లా మొత్తంగా 73 మంది డిప్యూటీ తహసీల్దార్లను, 35 మంది ఆర్ఐలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. వీరంతా ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను తీసుకున్న వారేనని అనుకుంటున్నారు. ఈ ఊహించని పరిణామాలతో అసలు జిల్లాలో ఏం జరుగుతుందో తమకు అర్థం కావడం లేదంటూ అధికార పక్ష ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారట. చివరికి మంత్రులకు కూడా తెలియకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులపై గుర్రమని ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లాకు చెందిన 2 ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్టు వినిపిస్తోంది. వీరిద్దరికీ సమన్వయం లేకపోవడంతోనే మిగతా సిబ్బంది నలిగిపోతున్నారని ఉద్యోగ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బదిలీలపై ఫైర్ అవుతున్న నాయకులు వారి సానుభూతి పరులను ఎలా కూల్ చేస్తారు? గతంలో మాదిరి ఈసారి కూడా ట్రాన్స్ఫర్లను రద్దు చేస్తారా, లేక అలాగే కొనసాగిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.